లార్డ్. ఉదయకాల సమయంలో లేనిపోయినవన్నీ ఆలోచిస్తూ, గాయపరచబడుతూ, భోంచేయకుండా, నిద్రపోకుండా, రకరకాలుగా తలంచుతూ, కొన్ని సందర్భాలలో చనిపోతే కూడా బాగుంటుంది అని అనుకుంటున్నావా? దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం, నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, హృదయములో నుండి వ్యాకులాన్ని ఇప్పుడే తొలగించేసి. ఎందుకు బాధపడాలి? దేవుడు ఉన్నాడు కదా. ఎందుకు బాధపడాలి? జవాబిచ్చే దేవుడు ఉన్నాడు, మేలు చేసే దేవుడు ఉన్నాడు, దీవించే దేవుడు ఉన్నాడు, హెచ్చించే దేవుడు ఉన్నాడు. కాబట్టి నీ హృదయంలో ఏ బాధ ఉన్నా వ్యాకులమంతటిని, ఆ బాధంతటిని, దుఃఖమంతటిని తొలగించుకొని నీ భారం దేవుని పైన మోపగలిగితే ఆ మోపబడిన భారాన్ని ఆయన మోసి నీకు ఉపశమనం ఇస్తాడు. కాబట్టి అవి ఇవి అని లేనిపోని వాటి గురించి ఎక్కువగా ఆలోచించుకుంటే ఏమైపోతుందో అని భయపడక వ్యాకులమంతా తొలగించుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుల తండ్రి, ఎవరైతే హృదయంలో వ్యాకులు పడుతున్నారో ఇప్పుడే వారి హృదయంలో ఉన్న వ్యాకులం తొలగిపోవునుగా యేసునామంలో. తక్షణమే విశ్రాంతి నెమ్మది దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.